నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? అప్పుడప్పుడు మనకు భయం వేస్తుంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మన యోగులు, మునులు భయాన్ని గెలిచిన వాడే జ్ఞాని అని చెప్తున్నారు. కానీ భయాన్ని పోగొట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఏమన్నా మార్గం ఉందా? ఎందులో అయినా చెప్పబడిందా అని చూద్దాం. అసలు భయం ఎందుకు వస్తుంది? ఉదాహరణకు, మన దగ్గరి బంధువును హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. అట్లానే ఒక జెయింట్ వీల్ ఎక్కాం. అది వేగంగా పైకెక్కింది, అంతే వేగంగా దిగింది, మళ్ళీ పైకి కిందికి తిరుగుతుంది. అప్పుడు భయం వేస్తుంది. ఆ భయానికి, ఇందాక చెప్పిన భయానికి భేదం ఉంది. ఒక్కొక్కసారి పీడకల వస్తుంది. ఆ పీడకల వల్ల ఒక భయం కలుగుతుంది. ఒంట్లో ఒక వణుకు, మళ్ళీ ఇదే కల వస్తుందా అని భయపడతాం. అలాగే ఒక చీకటి దారిలో ఒంటరిగా పోతున్నాం, భయం వేస్తుంది. అంతలో ఏదో శబ్దం వినపడుతుంది, భయం ఎక్కువ అవుతుంది, వణుకు పుడుతుంది. ఇట్లా ఒక్కొక్క భయానికి మధ్య తేడా ఉంది, కానీ అన్నీ ఒకటే భయం. దీన్ని రెండు రకాలుగా మనం ఎదుర్కోవాలి. ఒకటి, దగ్గరలో భయం ఉన్నప్పుడు, అంటే ఆ భయంలోనే మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా బయటపడాలి. రెండు, దానికి బయట ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు దగ్గరి వాళ్లకు బాగాలేక హాస్పిటల్లో చేర్పించారు, పరిస్థితి బాగాలేదు, వెయిట్ చేస్తున్నాం ఏమవుతుందో అని. లేక ఒక పీడకల వచ్చింది, లేక చీకట్లో వెళుతున్నాం, భయం వేసింది. ఇలాంటి భయాలన్నీ ఇతరులతో పంచుకోవాలి. పంచుకోకపోతే మానసిక ఒత్తిడి, భయం ఒక్కళ్ళే ఉంటే చాలా బాధిస్తుంది. అప్పుడు మనం తప్పనిసరిగా ఇంకొకరితో ఈ విషయాల్ని పంచుకోవాలి. మానసిక బరువు, భయం మనలో ఉంటే అది మనల్ని తొలిచేస్తుంది. ఒక పెద్ద బరువు మోస్తున్నప్పుడు ఒక్కళ్ళే మోయాలంటే కష్టం, ఇంకొకళ్ళతో పంచుకుంటే తేలిగ్గా ఉంటుంది. మనసులో భయం కూడా ఒక బరువు. జరగవలసింది జరగదేమో అని భయం, జరగకూడనిది జరుగుతుందేమో అని ఒక భయం, ఇది ఏ విషాదంలోకి తీసుకుపోయి దింపుతుందో అని ఒక భయం. ఇవన్నీ ఒక్కళ్ళుగా భరించే కంటే మంచివాళ్ళు, మనవాళ్ళు అనుకున్న ఇద్దరు ముగ్గురితో పంచుకుంటే వాళ్ళు కొంచెం మనకు ధైర్యం చెప్పి ఊరట కలిగించవచ్చు. అప్పుడు మనకు కొంచెం భారం తగ్గొచ్చు. రెండవది, భగవంతుడి నామాన్ని చెప్పుకోవాలి, ఆయన సహాయం కోరుకోవాలి. చాలా పురాణాల్లో మనం ఇదే విషయాన్ని చూసాం. ఒక భయపడే సంఘటన ఏర్పడితే భగవంతుడి నామాన్ని చెప్పి ఆయన్ని పిలిచి దాని నుంచి బయటపడ్డ కథలు చదివాం. కనీసం మన పెద్దగా అరవకపోయినా మనసులోనైనా ఆయనను ప్రార్థించాలి, ఆయనను పిలవాలి. శ్రీ విష్ణు సహస్రనామంలో భయకృత్ భయనాశనగా అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే భయం కలిగే పరిస్థితిని కల్పించేది ఆయన, ఆ భయాన్ని పోగొట్టేది కూడా ఆయనే. రెండూ ఆయనే చేస్తున్నారు. భయపడే పరిస్థితిని ఏర్పరిచింది మన కర్మ వల్ల. దానివల్ల కష్టాన్ని అనుభవించాం. దాన్ని పోగొట్టమని ప్రార్థించినప్పుడు తన కృపతో పోగొడుతున్నాడు. మొదట మన భయాన్ని ఆప్తులతో పంచుకోవాలి, తర్వాత భగవంతుడిని ప్రార్థించాలి. మూడోది, అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఎవరినైనా తోడుంచుకోవాలి. ఒంటరిగా ఉండే కంటే పక్కన ఒకరిని తోడుంచుకుంటే కొంచెం భయం తగ్గుతుంది, క్రమంగా భయం పోతుంది. మొండిగా ఒంటరిగా ఉండిపోతాను అనుకుంటే అది చాలా ప్రమాదం, కష్టం. కాబట్టి ఎవరికైనా మనతో ఉండే అవకాశం ఉంటే ఉంచుకోవడం మంచిది. ఆ భయం నుంచి ముందు బయటపడాలి. దాన్ని పెట్టుకొని మనం విషమ పరీక్ష చేసుకోకూడదు. హృదయంలో ఒకవైపు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, దానివల్ల మిగిలిన భాగం పాడవకుండా చూడాలి. గుండెపోటు వచ్చినప్పుడు దానికి వైద్యం ఉంటుంది, కానీ డ్యామేజ్ అయిన దానికి వైద్యం కష్టం. కాబట్టి మనల్ని వీక్ చేస్తుంది, దాని నుంచి తప్పించుకోవాలి. ఆ భయం లేకుండా ఉండే పరిస్థితి తయారు చేసుకోవాలి. ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి, మనోభావాలను పంచుకుంటూ ఉండాలి, మనకు దగ్గర వాళ్ళతో కలిసి ఉండాలి. ఇది కాక సాధారణంగా
ధ్యానం, యోగం చేస్తూ ఉండాలి. అంటే దేని మీద పట్టు లేకుండా, దేని మీద ప్రేమ, అటాచ్మెంట్ లేకుండా వైరాగ్యంతో ఉండడం మంచిది. ధ్యానం వల్ల, యోగం వల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. మనల్ని మనం బలపరుచుకోవాలి. అప్పుడు శాశ్వతంగా భయం మనల్ని వదిలేస్తుంది. మనకు భయం దూరం అవుతుంది. మనల్ని చూసి అది భయపడుతుంది. ఒకటి లాంగ్ టర్మ్ మనం భయం నుంచి బయటపడడానికి మంచి పద్ధతిని ఆలోచించాలి. 2 షార్ట్ టైం ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఈ భయం ఏర్పడడానికి మనం ఏమన్నా తప్పు చేసామా అని ఆలోచించాలి. ఒక దోషం లేక తప్పు చేసి దానివల్ల ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో అని భయపడుతున్నామా అని కూడా ఆలోచించాలి. అదే అయితే ఆ తప్పుని సరిచేసుకోవాలి. అది పోయేదాకా ఈ భయం పోదు. మనం చేసిన తప్పే భయానికి కారణమైతే దాన్ని సరిచేసుకోవాలి. ఇవన్నీ చేయడం ప్రారంభించాలి. అది ఎప్పుడో వయసు మీద పడ్డాక చివరి దశలో కాదు, చిన్న వయసు నుంచే ఆ అలవాటు ఉంటే, అంటే 16, 15 ప్రాయం నుంచే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే జీవితం అంతా భయం లేకుండా సాఫీగా జీవించవచ్చు. ధర్మాన్ని చూసి భయపడకూడదు, అధర్మాన్ని చూసి భయపడాలి. మనం చేసే తప్పుల్ని చూసి భయపడాలి. అట్లానే సంసారం అంటే ఈ లోకాన్ని చూసి భయపడాలి. మన ఇంద్రియాలను చూసి భయపడాలి. కానీ మిగిలిన వాటిని చూసి భయపడక్కర్లేదు. అయినా కొన్ని సమస్యలు వాటి వల్ల భయం వచ్చినప్పుడు దానికి పరిష్కారం చూసుకోవాలి. ఆ భయమే రాకుండా ఉండడం కోసం కొన్ని పద్ధతులు, ధ్యానం, యోగం లాంటివి అవలంబించాలి. దానివల్ల భయం రాకుండా ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.